హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో మన ఛానల్ నుంచి లాంచ్ చేయబోతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు మెగా టాలెంట్ టెస్ట్ అని చెప్పి. ఆ టెస్ట్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం మన టెస్ట్ సిరీస్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఈ మెగా టాలెంట్ టెస్ట్ అంటే ఏంటి, ఆ టెస్ట్ వల్ల మీకున్న ఉపయోగం ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన టెస్ట్ సిరీస్ యొక్క ఫీచర్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వాట్ ఈజ్ మెగా టాలెంట్ టెస్ట్? ఈ మెగా టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పూర్ స్టూడెంట్స్కి మన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉండాలి అని చెప్పి. టెస్ట్ సిరీస్ ప్రైస్ 199 రూపీసే ఉంది కదా సార్, చాలా లో అమౌంట్ కదా, అందరూ కొనుక్కుంటారు కదా అంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ 199 రూపీస్ కూడా పెట్టడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారో సో వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి అని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్ మా ఛానల్ యొక్క మోటో ఏంటి అంటే ఫస్ట్ స్టూడెంట్స్కి జెన్యూన్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తున్న స్టూడెంట్స్కి మా తరఫున ఎంతో కొంత ఉపయోగపడాలి అని చెప్పి. సో దాని తర్వాత సెకండ్ కేటగిరీ ఇన్కమ్ జనరేషన్. సో అందుకని ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టెస్ట్లో ఫస్ట్ 25 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 25 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి 75% ఆఫర్తో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 25 మెంబర్స్కి 50% ఆఫర్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే సో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఎంతో కొంత ఆఫర్ ఇస్తాము, దాన్ని బట్టి వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది చూసిన తర్వాత మీరు మీ యొక్క డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో 100లో 99 మంది స్టూడెంట్స్ ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటారు. బట్ ఆ ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉంటారో టాలెంట్ ఉండి ఈ 199 రూపీస్ కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ స్టూడెంట్కి మా టెస్ట్ సిరీస్ రీచ్ అవ్వాలి అండ్ ఆ స్టూడెంట్కి మా టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగపడాలి. ఇదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ మీరు ఎలా రాస్తారు, ఎప్పుడు రాస్తారు? 5th ఏప్రిల్న మన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 7th ఏప్రిల్న టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరుగుతుంది. 5th ఏప్రిల్ మార్నింగ్ 9 AM మన హరి లాజిక్స్ అప్లికేషన్లో టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది టిల్ 12 o'clock, నైట్ 12 గంటల వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ 6th టోటల్ రిజల్ట్ అనాలిసిస్ చేసి ర్యాంకుల వైజ్ అరేంజ్ చేసి వాళ్ళకి కాల్ చేసి ఆఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు టెస్ట్ ఎలా రాయాలి? మన హరి లాజిక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ వస్తాయి. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో ఆర్ఆర్బి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాబట్టి ఆర్ఆర్బి అనే దాంట్లో మేము ఎగ్జామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా ఎన్టీపీసీ సిబిటి 1 అని చెప్పి ఒక కోర్సు ఫోల్డర్ కనిపిస్తుంది. 199 రూపీస్తో కోర్సు ఫోల్డర్ కనిపిస్తుంది. ఎగ్జామ్ రాయడానికి మీరు కోర్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి కోర్స్ ఓవర్ వ్యూ, ఇంకోటి కంటెంట్. సో మీరు కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అని చెప్పి 3 ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ 3 ఫోల్డర్సే కనిపిస్తాయి. కానీ 5th ఏప్రిల్ మార్నింగ్ 9 AM ఓపెన్ చేస్తే 4th ఫోల్డర్ కూడా ఉంటుంది. అదే మెగా టాలెంట్ టెస్ట్. ఆ ఫోల్డర్లోకి వెళ్తే మీకు టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది, మీరు టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఆర్ఆర్బిలోకి వెళ్ళి తర్వాత ఎన్టీపీసీ సిబిటి 1లోకి వెళ్తే కంటెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ కంటెంట్లోకి వెళ్తే మీకు మెగా టాలెంట్ టెస్ట్ కనిపిస్తుంది. ఆ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, తెలిసిన వాళ్ళు ఉంటారో కొంచెం అమౌంట్కి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు ఈ వీడియో చూసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తే 100% మా ఛానల్ తరపున వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రెసెంట్ అయితే ఈ మెగా టాలెంట్ టెస్ట్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన టెస్ట్ సిరీస్ ఏంటి, మన టెస్ట్ సిరీస్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే? సో మన టెస్ట్ సిరీస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 సిబిటి 1 టెస్ట్ సిరీస్. మన టెస్ట్ సిరీస్లో టోటల్గా 80 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుందండి. 80 టెస్టులు. టాపిక్ టెస్టులు 46, సెక్షనల్ టెస్ట్ 14, ఫుల్ లెంత్ టెస్ట్ 10, ప్రీవియస్ ఇయర్ పేపర్ టెస్టులు 10. టోటల్ 80 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 80 టెస్టులలో టెస్ట్ 1 నెంబర్ సిస్టమ్, టెస్ట్ 26 కోడింగ్ అండ్ డీకోడింగ్, టెస్ట్ 46 ఫిజిక్స్. ఈ 3 టెస్టులు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం.
ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ మీకు ఈ 3 టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు, లేదంటే కంటెంట్ చూడొచ్చు. ఓకేనా? సో ప్రెజెంట్ ఇంకా ఫీచర్స్ ఏంటి అంటే టోటల్గా 4000 క్వశ్చన్స్ వరకు మనం ఈ టెస్ట్ సిరీస్లో కవర్ చేయడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ 4000 క్వశ్చన్స్లో 3000 క్వశ్చన్స్కి కంప్లీట్గా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 1000 క్వశ్చన్స్కి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఈచ్ 100 బిట్స్ ఉంటాయి కాబట్టి ఆ 10 ప్రీవియస్ పేపర్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ మరి 80 టెస్టులు స్కెడ్యూల్ ఏమన్నా ఉందా, ఏమన్నా స్కెడ్యూల్ ప్రకారం ఇస్తున్నారంటే కంప్లీట్ స్కెడ్యూల్ మనం మెయింటైన్ చేస్తున్నాం. స్కెడ్యూల్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలోనే. చూడండి, ఫస్ట్ సెక్షన్ 1 మనకి మ్యాథమెటిక్స్ మీద 30 క్వశ్చన్లు ఇస్తారు కాబట్టి ఫస్ట్ మనం సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టెస్ట్ 1 నెంబర్ సిస్టమ్ మీద జరుగుతుంది. టెస్ట్ 2 ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద జరుగుతుంది. టెస్ట్ 3 సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ 4 ఎలా ఉంటుందంటే టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 ఈ 3 టాపిక్స్ కలిపి టెస్ట్ 4 ఒక రివిజన్ టెస్ట్లా మనం కండక్ట్ చేస్తాం. ఇదే మనకి సెక్షనల్ టెస్ట్. ఓకేనా? సో ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ 3 టాపిక్ టెస్టులు, ఆ 3 టాపిక్ టెస్టులు కలిపి ఒక రివిజన్ టెస్ట్. సో ఇలా మనకి టోటల్గా ఫస్ట్ 25 టెస్టులకి మ్యాథమెటిక్స్ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్గా చూడాలంటే మీరు చూడొచ్చు. టెస్ట్ 9, టెస్ట్ 10, 11, టెస్ట్ 12, 9, 10, 11 కలిపి మొత్తం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ ఇలా మొత్తం లాస్ట్లో 21కి ఆల్జీబ్రా, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇలా ఇప్పుడు టెస్ట్ 25లో కంప్లీట్ మ్యాథమెటిక్స్ సిలబస్ అంటే కంప్లీట్ అర్థమెటిక్ సిలబస్. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో చూసుకుంటే కొన్ని మిస్లినియస్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా సిలబస్ మొత్తంలో చూసుకుంటే కొన్ని టాపిక్స్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇచ్చుంటారు. అలాంటి టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ కానీ అలాంటి టాపిక్స్ కానీ మనం ఈ కంప్లీట్ మ్యాథమెటిక్స్ సిలబస్ అనే దాంట్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ టెస్ట్ 26 అంటే రీజనింగ్. సో రీజనింగ్ సంబంధించి టెస్ట్ 26 కండక్ట్ చేస్తున్నాం. కోడింగ్ అండ్ కోడింగ్ ఈ టెస్ట్ మీకు ఫ్రీగా అవైలబుల్లో ఉంది, యాప్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అవుతాం. ఇక్కడ 4 టెస్టులు సపరేట్గా కండక్ట్ చేసి 5th టెస్ట్ ఈ 4 టెస్టులు కలిపి ఒక రివిజన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ప్యాటర్న్ ఈ రీజనింగ్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందాక మనం ఫాలో అవుతాం. అండ్ దీంట్లో టెస్ట్ 44లో కంప్లీట్ రీజనింగ్ సిలబస్ ఉంది కదా, సో దీంట్లో కూడా అంతే మిస్లీనియస్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా కొన్ని మోడల్స్, ఆ కొన్ని టాపిక్స్ ఈ సెక్షనల్ టెస్ట్లో మనం కవర్ చేస్తాం. నా తర్వాత 45th టెస్ట్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాథమెటిక్స్ సిలబస్ అండ్ ఇప్పటి వరకు జరిగిన రీజనింగ్ సిలబస్ మొత్తం కలిపి ఒక 60 బిట్స్తో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాగైతే మనకి మెయిన్ ఎగ్జామ్లో 60 బిట్స్ ఇస్తారో అదేవిధంగా టెస్ట్ 45 మనం కండక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఈ టెస్ట్ 45తో మీకు రీజనింగ్ సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది, అలాగే అర్థమెటిక్ సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కూడా అంతేనండి. ఫిజిక్స్కి 1 టెస్ట్, కెమిస్ట్రీకి 2వ టెస్ట్, బయాలజీకి 3వ టెస్ట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి 4వ టెస్ట్ అండ్ 4 కలిపి టెస్ట్ నెంబర్ 50. నెక్స్ట్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇలా మీకు జనరల్ అవేర్నెస్లో ఉన్న జనరల్ స్టడీస్ సిలబస్, కరెంట్ అఫైర్స్, జీకే అన్నీ మనకి కవర్ అయిపోతాయి. ఓకేనా? సో చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా చూస్తే. టెస్ట్ 56, టెస్ట్ 57, టెస్ట్ 58, టెస్ట్ 59 ఇలాగ మొత్తం మనకి ఈచ్ టెస్ట్లో 50 బిట్స్ మనం కవర్ చేస్తాం. ఈచ్ టెస్ట్లో 50 బిట్స్, హిస్టరీ, జాగ్రఫీ వీటిలో కూడా ఈచ్ టెస్ట్లో మనం 50 బిట్స్ కవర్ చేస్తాం. అన్ని రకాలుగా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే విధంగా మనం టెస్ట్ సిరీస్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ టెస్ట్ నెంబర్ 60తో చూస్తే మనకి జనరల్ అవేర్నెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 61 నుంచి ఈ 20 టెస్టులు ఫుల్ లెంత్ టెస్టులు, ప్రీవియస్ పేపర్స్ ఆల్టర్నేటివ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనం ఆల్టర్నేటివ్గా చేస్తున్నాము అంటే ఒక ప్రీవియస్ పేపర్ మీరు ట్రై చేస్తే ఆల్రెడీ ఒరిజినల్గా ఇచ్చిన ఎగ్జామ్లో ఉన్న పేపర్ మీరు ట్రై చేశారనుకుంటారు కాబట్టి దాని ద్వారా మీరు కొంచెం ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి అలా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా ఒకటి ఆల్టర్నేటివ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీకు కంప్లీట్గా 80 టెస్టులు మీరు అటెంప్ట్ చేస్తే టోటల్ సిలబస్ మీరు 3 to 4 టైమ్స్ రివైజ్ చేస్తారు.
అలాగే టోటల్గా 4000 క్వశ్చన్స్ ఎనాలిసిస్ చూస్తారు అండ్ వాటిని మీరు ఎగ్జామ్గా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. ఈ విధంగా మన ఛానల్ తరపున ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ టెస్ట్ సిరీస్ ఫీచర్స్ నచ్చుతున్నాయో సో వాళ్ళందరూ ఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోండి. సో కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు ఈ 3000 క్వశ్చన్స్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. సో దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. సో ఎవరికైతే వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్రెజెంట్ 199 రూపీస్కి ఇంతవరకు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తామో అండ్ ఆ కోర్స్ గురించి కూడా డీటెయిల్స్ అన్ని ఒక వీడియో రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టు ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ వెల్ అండ్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫర్ దర్ ఎగ్జామినేషన్, all the best all of you and thank you very much.